హలో ఎవ్రీవన్, ఐ యామ్ సుస్మిత. వెల్కమ్ టు మై ఛానల్. అసిస్టెంట్ కమాండెంట్స్ సంబంధించిన నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ చేశారండి. మేల్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకోవడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఉంది. సో కొడితే ఇలాంటి జాబే కొట్టాలంటారు కదా, అందులో ఒక జాబ్ అనమాట ఇది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, కంప్లీట్గా చూడండి. ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ సంబంధించి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. సో ఫాలో మీ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. సో మనకి ఇది సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్స్ ఆఫీసర్ స్థాయి, సెంట్రల్ ఆర్మీడ్ పోలీస్ ఫోర్స్ సంబంధించి అసిస్టెంట్ కమాండెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులు అనమాట ఇవి. దీనికి అప్లై చేయడానికి 25th మార్చ్తో లాస్ట్ డేట్ అనమాట. సో అప్లై చేయడానికి ఆన్లైన్ విధానంలో అప్లై చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ లింక్ కూడా ఇక్కడ www.upsc.government.in అని ఉంది. సో దాని ద్వారా అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేయడానికి మినిమం నేము, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, మదర్స్ నేము, మొబైల్ నెంబర్ యాజ్ పర్ 10th పరంగా అని అవి అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఆధార్ కార్డు, రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇలాంటివన్నీ ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పోస్టులు వచ్చేసరికి సో మనకి టోటల్ 357 పోస్టుల వరకు అయితే ఉన్నాయండి. సో మనకి ఇక్కడ బీసీఎఫ్కి 24, సిఆర్పిఎఫ్కి 204, సిఐఎస్ఎఫ్కి 92, ఐటీబీపీకి 4, ఎస్ఎస్బికి 33. సో టోటల్ మనకి 357 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకి జాబ్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు కూడా వీటి గురించి తెలుసుకుని మీరు ఇవ్వాల్సి ఉంటుంది. సో సిఐఎస్ఎఫ్ అయితే ఫస్ట్ ప్రయారిటీ అయితే ఇవ్వండి, ఇదైతే బాగుంటుంది. మీకు నచ్చిన దాన్ని బట్టి ఇవ్వండి. నా సజెషన్ అయితే సిఐఎస్ఎఫ్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వమని చెప్పి నేను చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి సో ఎలిజిబిలిటీ కండిషన్స్ అంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి. మేల్, ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 20 years అండ్ మ్యాక్సిమం 25 years. 1st August 2025 కల్లా మీకు 25 years లోపల ఉండాలి. 20+ ఏజ్ అనేది ఉండాలి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి +5 years అంటే 30, అండ్ ఓబీసీ వాళ్ళకి +3 years అండ్ 28 years వరకు అప్లై చేయడానికి వీలుగా ఒక నోటిఫికేషన్ అయితే ఉంది. సో క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయడానికి వీలుగా ఉంది. బీఎస్సీ, బీకామ్, బీటెక్ ఏదైనా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేయొచ్చు. అండ్ ఎనీ డిగ్రీ లాస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్లో చదువుతున్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి వీలుగా ఈ యొక్క నోటిఫికేషన్ ఉంది. ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా నో ప్రాబ్లం, సో అప్లై చేసుకోవచ్చు. బట్ అన్ని ఎగ్జామ్స్ లాగా ఈ ఎగ్జామ్ అనేది ఉండదు. సో ఇది చాలా హార్డ్గా ఉంటుంది, చాలా బాగా చదవాల్సి ఉంటుంది. సో దీంట్లో జాబ్ వస్తే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. సో దానికోసం కష్టపడి బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది ఈ యొక్క యూపీఎస్సి ఆర్మీ పోలీస్కి సంబంధించి. సో సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. రిటన్ ఎగ్జామ్ అండ్ ఫిజికలీ ఎఫిషియన్సీ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయితే ఉంటుంది. సో రిటన్ ఎగ్జామ్లో పేపర్ 1, పేపర్ 2 అనేది ఉంటుంది. సో పేపర్ 1 వచ్చేసరికి మనకి 250 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. అండ్ పేపర్ 2 వచ్చేసరికి 200 మార్క్స్కి. పేపర్ 1 వచ్చేసరికి టైమింగ్ వచ్చేసరికి 2 hours అండ్ పేపర్ 2 వచ్చేసరికి టైమింగ్ 3 hours. సో మనకి పేపర్ 1కి పేపర్ 2కి టైమింగ్ అనేది చేంజ్ అవుతుంది. పేపర్ 1కి పేపర్ 2కి కొంచెం టైం వేరియేషన్ అయితే ఉంది. ఎందుకంటే పేపర్ 2కి మనకి ఎస్ఏ రైటింగ్ ఉంటుంది కాబట్టి దానికి ఎక్స్ట్రా టైం అనేది ఇస్తున్నారు. సో పేపర్ 1లో ఓన్లీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఉంటున్నాయి కాబట్టి అది టైం అనేది 2 hours అనమాట. సో పేపర్ 1కి వచ్చేసరికి జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ మీద మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. పేపర్ 2 వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ ఎస్ఏ అండ్ కంపారిజన్ మీద క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. ఎస్ఏ గురించి ఏదైనా దేని గురించి అని ఇస్తే మనం ఎస్ఏ రైటింగ్ అనేది రాయాల్సి ఉంటుంది, దాన్ని బట్టి మార్క్స్ అనేవి ఉంటాయి. సో దీంట్లో క్వాలిఫై అయితే మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసరికి 100 meter రేస్ అని ఉంటుంది. అది మేల్స్కి 16 secondsలో కంప్లీట్ చేయాలి అండ్ ఫీమేల్స్ 18 secondsలో కంప్లీట్ చేయాలి. అండ్ 800 meters రేస్ని మేల్స్ 3 minutes and 45 secondsలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్స్ వచ్చేసరికి 4 minutes and 45 secondsలో కంప్లీట్ చేయాలి. లాంగ్ జంప్ వచ్చేసరికి 3.5 metersని 3 chances ఇస్తారు, జంప్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్కి 3 meters అనేవి ఇస్తారు, 3 chances ఉంటుంది. అండ్ షార్ట్ పుట్ అనేది 7.26 kgsని అండ్ 4.5 metersలో 3 chancesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్కి అయితే లేవండి. సో ఇది అయిపోయిన తర్వాత
ఇది క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ అండ్ పర్సనాలిటీ టెస్ట్ 150 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ టెస్ట్లు అనేవి చేసి జాబ్ అనేది ఇస్తారనమాట. సో ఇది జాబ్లో సాధించాలంటే చాలా బాగా కష్టపడి చదవాలి. సో ఇది అన్ని జాబ్స్ లాగా ఉండవు, కానీ ఈ జాబ్ కొడితే కంపల్సరీగా లైఫ్ అనేది సెట్ అయిపోతుంది. సో దీనికి ప్రిపేర్ అవ్వాల్సిన వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. సో ఇక్కడ మనకి పేపర్ 1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్సీకి సంబంధించి సిలబస్ అనేవి కూడా ఉన్నాయి. సో ఇది డిస్క్రిప్షన్లో ఉంచుతాను, సో చూసుకోండి. సో ఎగ్జామ్ వచ్చేసరికి మనకి రిటన్ ఎగ్జామ్ 3 ఆగస్ట్లో ఉంటుంది ఎగ్జాము. సో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అనేది హార్డ్గా ప్రిపేర్ అవ్వి ఈ జాబ్లో సెట్ అవ్వండి. సో అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే ఫీమేల్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీ, ఇంకా అదర్స్కి 200 రూపీస్. అది కూడా మనకి 25th మార్చ్ వరకు టైం ఉంది, కానీ అప్లికేషన్ ఫీకి మాత్రం 24th మార్చ్ వరకే అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దాన్ని బట్టి అప్లై చేయడానికి ఒక రోజు ముందుతోనే మనకి అయిపోతుంది ఫీ అనేది. సో అదర్స్ 200, ఫీమేల్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నో ఫీ. సో ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా ఇచ్చారు. సో తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్లోనే, అండ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి తిరుపతి, విశాఖపట్నం అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. సో మీకు ఎలిజిబిలిటీని బట్టి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు ఎగ్జామినేషన్ సెంటర్కి. సో ఇది డీటెయిల్స్ అనేవి యూపీఎస్సీ ఆర్మీ పోలీస్ సర్వీస్కి సంబంధించిన డీటెయిల్స్. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ అండ్ ఫాలో మీ అట్ వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ ఛానల్. థ్యాంక్ యూ.